ఓం శ్రీ జ్ఞాన సరస్వతే నమః. ఓం గం గణపతే నమః. గణేష్ మహారాజ్ కీ జై. రుణ విమోచన గణేశ స్తోత్రానికి ఇప్పుడు అర్థమేమిటో తెలియచేస్తాను. మొదట ధ్యానం శ్లోకం యొక్క అర్థాన్ని తెలియచేస్తాను. సింధూర వర్ణం ద్విభుజం గణేశం లంబోదరం పద్మదలే నివిష్టం బ్రహ్మాది దేవై పరిసేవ్యమానం సిద్ధైర్యుతం తం ప్రణమామి దేవం. ఏమిటంటే ఎరుపు వర్ణముతో 2 భుజములతో పెద్ద పొట్టతో కమల పూరేకులలో కూర్చొని ఉన్న బ్రహ్మాది దేవతలతో పరిపరి విధముల సేవింపబడుచు ఆ సిద్ధుల చేత నమస్కరించబడుచున్న ఆ గణేశ దేవుడికి నేను ధ్యానం చేయుచున్నాను అని అర్థం. స్తోత్రం. సృష్ట్యాదౌ బ్రహ్మణ సమ్య పూజిత ఫలసిద్ధయే సదైవ పార్వతీపుత్ర రుణనాశం కరోతు మే. దీని అర్థం ఏమిటో ఇప్పుడు తెలియజేస్తాను. స్తోత్రం అర్థం ఏమిటంటే సృష్టి చేయడానికి ముందుగా బ్రహ్మచే పూజ చేయబడిన ఓ పార్వతీపుత్ర నా రుణములను ఎల్లప్పుడూ నశింపచేయుము. త్రిపురస్య వధాత్ పూర్వం శంభునా సమ్యగర్జిత సదైవ పార్వతీపుత్ర రుణనాశం కరోతు మే. ఏమిటంటే త్రిపురాసురుని వధించే ముందు శంభుదేవునిచే పూజ చేయబడిన ఓ పార్వతీపుత్ర నా రుణములను ఎల్లప్పుడూ నశింపచేయుము. స్తోత్రం యొక్క 3వ శ్లోకము. హిరణ్యకశ్యపాదీనాం వధార్థే విష్ణునాచిత సదైవ పార్వతీపుత్ర రుణనాశం కరోతు మే. ఏమిటంటే హిరణ్యకశ్యపులను వధించుట కొరకు విష్ణుచే పూజించబడిన ఓ పార్వతీపుత్ర నా రుణములను ఎల్లప్పుడూ నశింపచేయము. మహిషస్య వధే దేవ్య గణనాథ ప్రపూజిత సదైవ పార్వతీపుత్ర రుణనాశం కరోతు మే. దీని యొక్క అర్థం ఏమిటంటే మహిషాసురుని వధించినప్పుడు దేవి చేత గణనాథ రూపమున గౌరవించబడిన ఓ పార్వతీపుత్ర నా రుణములను ఎల్లప్పుడూ నశింపచేయుము. తారకస్య వధాత్ పూర్వం కుమారేణ ప్రపూజితః సదైవ పార్వతీపుత్ర రుణనాశం కరోతు మే. ఏమనగా తారకాసురుని వధించే ముందు కుమారునిచే గౌరవించబడిన పార్వతీపుత్ర నా రుణములను ఎల్లప్పుడూ నశింపచేయుము అని అర్థం. భాస్కరేణ గణేశో హి పూజితశ్చ సుసిద్ధయే సదైవ పార్వతీపుత్ర రుణనాశం కరోతు మే. అర్థం ఏమిటంటే గణేశుడిగా సూర్యునిచే పూజింపబడి సూర్యుడిని శుద్ధి చేసిన ఓ పార్వతీపుత్ర నా రుణములను ఎల్లప్పుడూ నశింపచేయుము అని అర్థం. శశినా కాంతి వృద్ధ్యర్థం పూజితో గణనాయక సదైవ పార్వతీపుత్ర రుణనాశం కరోతు మే. అర్థం ఏమిటంటే కాంతి వృద్ధి కోసం చంద్రునిచే గణనాయక రూపంలో పూజించబడిన ఓ పార్వతీపుత్ర నా రుణములను అన్నిటినీ ఎల్లప్పుడూ నశింపచేయుము అని అర్థం. పాలనయచ తపసా విశ్వామిత్రేణ పూజితః సదైవ పార్వతీపుత్ర రుణనాశం కరోతు మే. ఏమిటంటే విశ్వామిత్రుడు తపస్సు చేస్తూ ఉంటారు. ఆ తపస్సుకు ఆటంకం కలగకుండా ఉండడానికి విశ్వామిత్రుడు కూడా గణనాయకుడికి పూజ చేస్తూ ఉంటారు. సో అలా ఆ తపస్సు రక్షించబోట కొరకు విశ్వామిత్రునిచే పూజించబడిన ఓ పార్వతీపుత్ర నా రుణములను ఎల్లప్పుడూ నశింపచేయుము అని అర్థము. ఇదం రుణహరం స్తోత్రం తీవ్ర దారిద్ర్య నాశనం ఏకవారం పటే నిత్యం వర్షమేకం సమాహితః. ఈ రుణహర స్తోత్రాన్ని 1 సంవత్సరం పాటుగా రోజు ఒకసారి చదివినట్లయితే తీవ్ర దరిద్రమును నశింపచేయగలదు. దారిద్ర్యం దారుణం త్యక్త్వా కుబేర సమతాం వ్రజేత్ పతంతోయం మహామంత్రః సార్ధ 15 దీని అర్థం ఏమిటంటే ఈ స్తోత్రము చేసేవారికి ఎంతటి దారుణమైన ఎంతటి దరిద్రములైనా కూడా తొలగించబడతాయంట. శ్రీ గణేశం రుణం చింది వరేణ్యం హుం నమః ఫట్ ఇమం మంత్రం పఠేదంతే తతచ్చ శుచి భావనః. శ్రీ గణేశం రుణం చింది వరేణ్యం హుం నమః ఫట్ అనే ఈ మంత్రాన్ని శుచి భావనతో మంచి పవిత్రతతో శుద్ధిగా పఠనం చేయవలెను.
ఏకవింశతి సంఖ్యాభిః పురశ్చరణమీలితం సహస్రవర్తన సమ్యక్ సన్మాసం ప్రియతాం వ్రజ. మంత్రాన్ని 21 సార్లు కానీ లేదా 1000 సార్లు కానీ 6 నెలలు పఠించినచో మీరు ఏదైతే ఇష్టమైనవి కోరుకుంటారో అవి మీకు ఫలిస్తాయి. బృహస్పతి సమోజ్ఞానే ధనే ధనపతిర్భవేత్ అస్యైవాయుత సంఖ్యాభిః పురశ్చరణమీలితః. ఈ స్తోత్రాన్ని 10,000 సార్లు పఠించినచో జ్ఞానములో బృహస్పతి వలె అలాగే ధనములో ధనపతి వలె ఫలితంను పొందగలుగుతారు. లక్ష్యమావర్తనాత్ సమ్య గ్వాంఛితం ఫలమాప్నుయాత్ భూత ప్రేత పిశాచానం నాశనం స్మృతి మాత్రతః. 1,00,000 సార్లు పఠించినచో సరైన కోరికలకు ఫలితములు వచ్చును. అలాగే భూత ప్రేత పిశాచ ఇలాంటి సమస్యలుంటే కూడా ఈ స్తోత్రం చేయడం ద్వారా వాటన్నిటినీ కూడా నశింపచేస్తుంది.